ఎస్, మనం రామగుండం నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటుగా కాంపల్లి రఘుబాబు ఉన్నాడు. మనం గతంలో చూసుకుంటే మన నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా అనేక కథనాలు కూడా ఈయన ద్వారా అందించిన రోజులు కూడా ఉన్నాయి. అంటే మనకు గతంలో కాంపల్లి రఘుబాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అదే విధంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ కనుక ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో అంటే రేపు పార్లమెంటు ఎన్నికల్లోకి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడా లేదా అన్న విషయాన్ని వారి ద్వారానే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా గతంలో కూడా RFCL కు సంబంధించిన బాధితుల కోసం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా విద్యార్థి సంఘాలలో పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడిగా చెప్పుకోవచ్చు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ రోజు ఒక ప్రత్యేక కథనం అనే చెప్పుకోవాలి. ఎవరైతే గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిరో ఈ యొక్క రామగుండం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థుల పైన మన ఛానల్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ రోజు ఫోకస్ లో భాగంగా మొదటి రోజున మరి కాంపల్లి రఘుబాబుతో మనం మాట్లాడబోతున్నాం. మరి ఒకసారి వారిని అడుగుదాం, ఎలా ఉండబోతుంది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ప్రధాన పార్టీ నాయకులు ఎలా ఉన్నారు, అదే విధంగా స్వతంత్రులుగా ఎవరెవరు రాబోతున్నారు, వారికి తెలిసిన సమాచారం ఎలా ఉందో తెలుసుకుందాం. అన్న నమస్తే. చెప్పండి అన్న, ఎట్లా ఉంది? మీరు అప్పుడు ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేశారు, మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, ఎట్లా ఉంది అసలు? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక ముందు ఎట్లున్నదో ఇప్పుడు కూడా అట్లా ఉన్నదన్న. మా అంటే ఆ రోడ్లు కానీ అవి ఇవి ఏదో స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పుడిప్పుడే కదా, కొత్త సంసారం కదా, స్టార్ట్ అయ్యే వరకు ఇట్లనే ఉంటుంది అన్న ఒక వ్యవస్థతోటి నడుస్తుంది ఇప్పటికీ. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో మీరు ఉన్నారు, అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు, అసలు ఎట్లా ఉంది? అంటే అభివృద్ధి అని అంటే మాకన్నా ఎక్కువ మీరు ఫోకస్ ఉంటారు. అంటే ఒక మన మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం మీరే తిరుగుతారు కాబట్టి ప్రతి న్యూస్ కవరింగ్ ఉంటది కాబట్టి అది మీకు ఐడియా ఉంటది. అభివృద్ధి జరుగుతుందా అని మీరు చెప్పండి. మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పటికైతే అన్న అభివృద్ధి జరుగుతుందని అంటే రోడ్ డివైడింగ్ మాత్రం పనులు అయితే చేపడుతున్నారు అనే ఒక అది మాత్రం విన్నా తప్ప ఇంతవరకు అయితే విషయంలో కానీ మూమెంట్ అయితే లేదు. ఎట్లా ఉందన్న? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి, మరి మీ సామాజిక వర్గాన్ని అంటే మీరు మాదిగ సామాజిక వర్గానికి చెందిన బిడ్డలు, మరి మీ సామాజిక వర్గానికి ఏ పార్టీలో కూడా టికెట్ లభించలేదు, ఎట్లా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ప్రధాన పార్టీలు 3 పార్టీలు ఏదైతే ఉన్నాయో 2 మాల సామాజిక వర్గానికి, 1 నేతగానే సామాజిక వర్గానికి వీళ్ళు టికెట్ కేటాయించారు. అంటే ప్రీవియస్ 2 కానీ 3 టర్ములు చూసుకుంటున్నా ఆ టర్ముల నుంచి కూడా ఈ టర్మ్ వరకు కనీసం మాదిగ సామాజిక వర్గం నుంచి ఏ ఒక క్యాండిడేట్ కి ఈ ప్రధాన పార్టీలు అవకాశం ఇవ్వలేదు. అంటే ఈ ప్రధాన పార్టీలకు నా క్వశ్చన్ ఒకటి ఏంటంటే, అంటే మాదిగోళ్ళు ఈ పెద్దపల్లి పార్లమెంట్ లో మనుషులు కాదా? అంటే వాళ్ళకు ఓటక్కు లేదా? అంటే వాళ్ళ ఓట్లు పనిచేయ? ఇది నా క్వశ్చన్ అన్న. అంటే ఓట్లు పనిచేయ అంటే మాదిగోళ్ళ లీడర్లు లేరా, లేకపోతే మాదిగ సామాజిక వర్గాన్ని వాళ్ళు అంటే వాళ్ళు ఎదగనియకుండా వీళ్ళు చేస్తున్నారా అనేది క్వశ్చన్ నాది. ఎందుకంటే 2.5 లక్షల చిల్లర ఓట్లు మాదిగ సామాజిక వర్గం ఉన్నది. అంటే మాదిగ సామాజిక వర్గం ఓట్లు వేస్తే గెలవరా? అంతే కదా, గెలుస్తారా గెలవరా అనేది కనీసం ఆలోచన అయితే ఉండాలి కదా. ఏ పార్టీ కూడా అంటే తాత తర్వాత కొడుకు తర్వాత మనవాడు, ఇదే వ్యవస్థ జరుగుతుంది తప్ప అన్న. ఒకటి కష్టపడ్డానికి తెలుస్తుంది అన్న కష్టం విలువ, మోసేటోనికి తెలుస్తుంది బరువు, అంతేగాని. మరి ఇప్పుడు ఇక్కడ రామగుండం కానీ పెద్దపల్లి పార్లమెంట్, ఓన్లీ ఈ పార్లమెంట్ మాట్లాడుకుంటే చదువుకొని పీజీలు చేసినా కానీ మనం ఈ ఏదైతే ఈ ఎగ్జామ్స్ కానీ ఈ ప్రిపేర్ అయ్యి మనం రాసినా కానీ ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రాసి లైన్లో ఉండి ఇంటర్వ్యూలకు పోయి తిరిగి నౌకరి రాకుంటే ఆ స్ట్రెస్ మనలాంటి అంటే ఆ బాధ పడ్డోని తెలుస్తుంది. కానీ అంటే తరతరాలు తిన్నా గానీ తరగని ఆస్తులు ఉన్న వాళ్ళకు ఇవాళ రాజకీయం చేయమనంటే ఏం తెలుస్తుంది అన్న? అంటే మీరేమంటున్నారంటే ఇప్పుడు కష్టపడ్డ కార్యకర్తలకు ఇక్కడ గుర్తింపు లేదు, కార్యకర్తలకు ఏ పార్టీ గుర్తింపు లేదు. ఇంకొకటి ఏంటంటే మా మాదిగ సామాజిక వర్గాన్ని ఈ 3 ప్రధాన పార్టీలు అన్యాయం చేసినాయి అన్న. ఈ 3 ప్రధాన పార్టీలు ఈ మాదిగ సామాజిక వర్గానికి ఈ 2 టర్ముల నుంచి కనీసం కూడా ఒక ఆప్షన్ ఇవ్వలేదు, ఒక క్యాండిడేట్ ని పెట్టుకోలేదు. అసలు మాదిగ సామాజిక వర్గం ఉన్నదా లేదా అనేది కూడా వీళ్ళ దృష్టిలో ఉన్నదా లేదా అని మాకు కూడా
అనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు కదా, ఏం చేయాలి? 100% అన్యాయం జరిగింది. మాదిగలో నేను చెప్తున్నా ఒకటే, నేను మాదిగ బిడ్డగా ప్రతి ఒక్క మాదిగ సామాజిక వర్గానికి ప్రతి ఒక్క యువకులు, మాదిగ యువకులకు కానీ, రైతులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులు కానీ ఎవరికైనా నేను ఒకటే చెప్తున్నా, మనం మాదిగ సామాజిక వర్గం పెద్దపల్లి పార్లమెంట్ సెషన్ లో మనం ఉన్నామని తెలియాలని అంటే మన మాదిగ వాళ్ళంతా ఏకం కావాలి, ఐక్యమయ్యేసి మన ఏదైతే ఈ 3 ప్రధాన పార్టీలు మనకు విలువనియలేదు, మనము ఉన్నామా లేదా అనేది వీళ్ళు కనీసం గుర్తించలేదు కాబట్టి మనం ఏకమయ్యి వీళ్ళకు తగిన బుద్ధి చెప్పాలనే ఒక భావంతో నేను అనుకుంటున్నాను. అంటే నా ఆలోచన అది. అంటే అన్న, బడుగు బలహీన వర్గాలు ఎప్పుడైతే రాజ్యాంగానికన్నా ముందు ఎంత ఇబ్బందుల పాలైనాయి, ఏ స్థితి అనేది ఒక మళ్ళా దళితులు అనేది ఎంత దిగజారిన వ్యవస్థ అనుభవించింది అనేది మనకు తెలుసు. రాజ్యాంగం వచ్చినాక వీళ్ళు అంటే రాజ్యాంగానికి ఇదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఎందుకు ఏ విధంగా రాయడం జరిగింది అంటే, ఈ దళితులు అంటే వీళ్ళు ఇట్లనే కాకుండా ఇంకా ఎదగాలి, వీళ్ళు పార్లమెంటు నుంచి పంచాయతీ ఆఫీస్ దాకా కుర్చీలో కూర్చుంటేనే నేను రాసిన రాజ్యాంగానికి విలువ అనే ఒక భావంతో నేను రాజ్యాంగం రాస్తే ఇవల్ల ఈ దళితులల్లా ఈ మాదిగ సామాజిక వర్గం అంటే ఇంకెదగలే. అంటే మాదిగ సామాజిక వర్గం గదే ముంత కట్టుకోవాలి, మూతికి గదే ముడ్డికి తాటాకు కట్టుకొని గిట్లనే అంటే ఇదే పరిస్థితి ఉన్నది తప్ప ఇలా మాదిగ వాళ్ళను కనీసం గుర్తించే నాయకుడు లేరు, పార్టీ లేదు. ఎట్లా ఉందన్న అంటే ఇప్పుడు మీరు అన్యాయం జరిగిందని చెప్తున్నారు, ఓకే అది బాగుంది. తర్వాత అంటే మీరు గతంలో ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు, ఇప్పుడు ఎంపీగా ఏమైనా పోటీ చేసే అవకాశాలు? అంటే నేను 100% ఈ మాదిగ సామాజిక వర్గం నుంచి నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచన ఉన్నదన్న. ఎందుకనంటే ఈ అన్యాయం ఇట్లనే జరుగుతుంది. అంటే ప్రశ్నిస్తేనే కానీ ఏది కానీ తెలియదన్న. ఇంతవరకు ప్రశ్నించకుండానే అంటే జరుగుతూనే ఉన్నది. ఈ రెండు అంటే 3 ప్రధాన పార్టీలు ఈ 2 సామాజిక వర్గాలనే ముందడి తీసుకుపోతా. అంటే మరి మాదిగోడి కానీ రావాలన్నా, అంటే మాదిగోడు ముందడికి రావద్దా? మీరు పోటీ చేసే అవకాశం రావద్దా? పోటీ చేసే అవకాశం మాదిగోడు రాజకీయంలో రావాలా లేదా? రావాలి. కనీసం ఒక అవకాశం ఇవ్వాలా లేదా? మీరు చూసుకున్నారు కన్నా, మీరు కూడా ఒక విద్యార్థి నాయకులుగానే పనిచేసారు కదా. అందుకే అంటే మీకు చదువుకున్న కానీ ఉపాధి లేకనే కదా ఇవాళ నిరుద్యోగ న్యూస్ ఎందుకు వచ్చిందన్న? ఇవాళ నిరుద్యోగ న్యూస్ ఎందుకు వచ్చింది మీరు చెప్పండి, అవునా కదా? అందుకే నేనేమంటున్నానంటే ఇవాళ ఇండిపెండెంట్ గా మాదిగ సామాజిక వర్గం నుంచి నేను పోటీ చేస్తా 100%. మాదిగ సామాజిక వర్గం కూడా ఒకసారి ఆలోచన చేసి మనకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా ఈ 3 ప్రధాన పార్టీలకు ఇకనైనా మీరు ఏకమయ్యి కనీస బుద్ధి చెప్పితే తెలుస్తుంది అన్నట్టు. ఈ మాదిగ సామాజిక వర్గంతో ఏమైతుంది, ఎట్లుంటది అనేది వాళ్ళకు ముందు తెలుస్తుంది అని నా ఒక ఆలోచన. ఎట్లాంటి ఎజెండా తోటి మీరు ముందుకు రాబోతున్నారు? అంటే ఎట్లాంటి ఎజెండా అంటన్నా, ఇప్పుడు నేను ముందే చెప్పినా మీకు, ఈ ప్రధాన పార్టీలల్లా ఏ ఒక్కరు కష్టపడి వచ్చిన వాళ్ళు అనేది మీరు చెప్పాలి, నేను చూస్తా, అవునా కదా? కష్టం చేస్తూనే కష్టం విలువ తెలుస్తుంది. నేను చదువుకొని నేను ఎంత చదివినా, ఏమేమి తిరిగినా, ఎన్ని ఎగ్జామ్స్ రాసినా, తిరిగి గ్రూప్స్ రాసిన, గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 2 రాసిన, అన్ని రాసినా కానీ మళ్ళీ యథావిధిగా అన్నట్టు. అంటే మనము 1 to డిగ్రీ చదివినా కానీ మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి చదివినట్టే ఉన్నది వ్యవస్థ. అందుకే నేను ఏమంటున్నానంటే ఫస్ట్ స్టూడెంట్స్లల్లో, నిరుద్యోగులల్లో మా ఫోకస్ అంతా నిరుద్యోగులకు ఫోకస్, యువతకు ఫోకస్ అన్న నా ఫోకస్. నేను ఫస్ట్ ఏదైతే ఇదే ఎజెండా తోటి నేను ఎమ్మెల్యే పోటీ చేసిన, ఇదే ఎజెండా తోటి ఎంపీగా కూడా పోటీ చేసి ఆలోచనతోటి మీ ముందుకు వచ్చిన. ఎస్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుండి అంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాలను ఉన్న యువతకు ఖచ్చితంగా మా ద్వారా సహాయ సహకారాలు అందుతాయి. వారికి ప్రత్యేక అవకాశాలను మేము కల్పించబోతున్నాము. మరి స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేయబోతున్నాను. మాకు ప్రధాన పార్టీలు మా సామాజిక వర్గానికి చెందిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం మేము. మాకు అన్యాయం జరిగింది ప్రతి ప్రధాన పార్టీ నుంచి. అంతేకాకుండా ఈ అన్యాయం పోవాలి అంటే మా సామాజిక వర్గం ఒక తాటిపైకి రావాలని వారు మనకు చెప్తున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.